డాడీ మోసం, డాడీ పచ్చి మోసం. నా శైలు ప్లేస్ లో నక్షత్రం ఉంచారు. ఎంత కష్టపడి వేసిన ప్లాన్ అంతా చివరి క్షణంలో ఫెయిల్ అయింది. అమ్మా అమ్మా, ఆ శైలజమ్మ నన్ను కొట్టి తప్పించుకొని పారిపోయిందమ్మా. శైలు ఎక్కడా? ఇప్పుడు నా శైలు ఎక్కడా? పెళ్ళ ఆగిపోయింది కానీ కార్తీక్ ప్రాణాలకు ఏమవుతుందోనని ఇప్పటి వరకు చాలా భయపడ్డాను. ఆ దేవుడి దయ వల్ల ఆ ప్రమాదం కూడా తప్పింది. నౌ ఐ యామ్ సో హ్యాపీ అంకుల్. అవునమ్మా, నాకు కూడా సంతోషంగా ఉంది. పెళ్లి ఆగిపోవడం, కార్తీక్ సేఫ్ అవడంతో పాటు ముఖ్యంగా అందులో నీ జీవితం బలి కాకుండా ఉన్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. నిజమే కదా? ఇప్పుడు ఆలోచిస్తే నేనేనా అంత పెద్ద నిర్ణయం తీసుకుంది అనిపిస్తుంది. మొత్తానికంత పెద్ద ప్రమాదం నుంచి ఆ దేవుడే కాపాడాడు. గాడ్ ఈస్ గ్రేట్. అవును, ఐ అగ్రీ. గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. కానీ కోరికలో న్యాయం ఉండి సంకల్పం బలంగా ఉంటే విధిరాతను కూడా మార్చవచ్చని నువ్వు నిరూపించావమ్మా. నేనా? అవును, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటను విధి విచిత్రంగా విడదీస్తే అందుకు బలైన శిరీష అసలు ఉందో లేదో తెలియని స్థితి. ఇక బ్రతుకున్న కార్తీక్ మనస్సు చంపుకొని మరో అమ్మాయి మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కూడా శిరీష తిరిగొస్తే తన భర్త వేరే వాళ్లకు సొంతమయ్యాడని తెలిస్తే తట్టుకోలేదు అని, అలాంటి పరిస్థితుల్లో తను బ్రతికుండటంలో అర్థమే లేదు అని బాధపడుతుంది అని, సాటి ఆడదానిగా మరో ఆడదాని మనసు అర్థం చేసుకుని ఆ దంపతుల్ని ఒక్కటి చేయడం యజ్ఞంగా భావించి ఆ యజ్ఞంలో చివరకు నువ్వు సమిధవు కావాలనుకోవడం అది చాలా గొప్ప విషయం. సో నీ కోరికలో న్యాయం ఉంది, నీ సంకల్పం చాలా బలంగా ఉంది. అందుకే ఆ దేవుడు నీ పక్షాన నిలబడ్డాడు. నువ్వు అనుకున్నదే జరిగేలా చేశాడు. అవునంకుల్, ఆ దేవుడు వరమిచ్చాడు అనిపిస్తుంది. కాకపోతే బ్లెస్సింగ్స్ ఇన్ దీస్ గైస్ అదే ముసుగేసుకున్న వరం లాంటిది. ఎందుకంటే శిరీష ఇప్పుడిక్కడ ఉండుంటే తనకు నిజంగానే ఒక వరం లేదు కాబట్టి తనకు నిజంగా ఇది ఒక ముసుగేసుకున్న వరం లాంటిదే. అవును, యు ఆర్ రైట్. తను ఇంకా లక్కీ గర్ల్ అనే చెప్పొచ్చు. వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేస్ట్ చేయకూడదు. కార్తీక్ కోలుకుని మళ్లీ వాళ్లు మహాలక్ష్మితో అతని పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టకముందే మనం శిరీషను వెతికి పట్టుకుని కార్తీక్ ముందు నిలబెట్టాలి. వాళ్ళని ఒక్కటి చేయాలి. తప్పకుండా చేద్దాం. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. అది అబద్ధమని నిన్ను చూస్తుంటే అనిపిస్తుందమ్మా. ఇంకా చెప్పాలంటే ఆ దేవుడు శిరీష కోసమే అదే రూపంలో నిన్ను పుట్టించాడేమో అనిపిస్తుంది. కాబట్టి నువ్వు నాకు కనిపించడం, శిరీష ఆస్తులతో పాటు తన తల్లిదండ్రులకు శిరీష లేని లోటు రానివ్వకుండా చేశావు. అంతటితో ఆగకుండా శిరీషను వెతికి పట్టుకుని తన భర్తను తనకు గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నావు. మీరనుకున్నట్టు దేవుడు నన్ను అందుకే పుట్టించుంటే అది నా అదృష్టంగా ఫీల్ అవుతానంకుల్. కానీ వాళ్ళిద్దరూ కలిసినప్పుడే కదా నా పుట్టుకకు అర్థం ఉంటుంది. డోంట్ వరీ, నీ ప్రయత్నం తప్పక ఫలిస్తుందమ్మా. నాకు నమ్మకం ఉంది. అవునమ్మా, ఇంతకు ముందైతే ఈ ప్రయత్నంలో నువ్వేమైపోతావనని భయంగా ఉండేది. దేవుడు కరుణించాడు కాబట్టి నువ్వనుకున్నది సాధించి తీరుతావన్న నమ్మకం ఇప్పుడు నాకు బాగా కుదిరిందమ్మా. సో ఇకపై నీ వెంట నేనుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్ శిరీషలను ఒక్కటి చేసి తీరుదాం. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్.
వసంత కోకిలలా నా జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయావు శైలు. చక్రి, నీతో నా జీవితం ఎడారిలో కాచిన వెన్నెలైపోయింది. వచ్చే వసంతం కోసం ఇప్పుడు ఈ ఎడబాటును భరించి జీవించే శక్తి నాకు లేదు. నన్ను ప్రేమించడం లేదని, నేనంటే ఇష్టం లేదని నువ్వు తేల్చి చెప్పేశావు. అయినా ఎప్పటికైనా మనసు మార్చుకుంటావు, నన్ను ఇష్టపడతావన్న ఆశతో ఎదురు చూడటం ఎండమావుల్లో నీళ్లను వెతుక్కోవడమే అవుతుంది చక్రి. శైలు, ఈ జన్మ నిన్ను ప్రేమించటం కోసమేనని, చనిపోయి మరో జన్మ నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే పుడతాను. నా శరీరాన్ని నీకు అర్పించడం ఈ జన్మలో నేను నీ ప్రేమకు పెట్టుకున్న అప్లికేషన్. ఈ జీవితం ముగుస్తున్నా వచ్చే జన్మ నీ ప్రేమను పొందడానికి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి పుడతాను. ఐ లవ్ యూ శైలు. ఐ లవ్ యూ చక్రి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చక్రి. ఐ లవ్ యూ శైలు. పెళ్ళాగిపోతే ప్రాణాలు తీసుకునే పిచ్చి నా కొడుకుని నిన్నే చూస్తున్నాను. ఏ వాడు తప్ప ఈ ప్రపంచంలో నీకు మొగుడే దొరకడా? ఆ శైలజ కాకపోతే అట్లాంటి దాన్ని 1,000,000 మందిని తీసుకొస్తాను. నువ్వు కో అంటే 1,000,000 మంది క్యూలో ఉంటారు. ఉంటారు, కానీ శైలజకు నేను మనసిచ్చాను. చక్రికి నేను శరీరమే అర్పించాను. ఒకరికి తను ఇచ్చి ఆ ప్లేస్ లో భర్తగా మరొకరిని భరించలేను. ఒకరికి మనసులో స్థానమిచ్చి మరొకరికి జీవితంలో స్థానం ఇవ్వలేను. అంతకంటే నాకు చావే బెటర్. ఎస్, అదే బెటర్. అందుకే చావాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డై. నేను చావాలి. అందుకే నన్ను చావనివ్వండి. అమ్మా నక్షత్ర, ఆగమ్మా. రీ నాన్న, నువ్వు మాకొక్కగానొక్క కొడుకురా. నువ్వు లేకపోతే ఇక మా బ్రతుక్కి అర్థమే ఉంది. అమ్మా, ఆగు. అమ్మా నక్షత్ర, అదే అర్థం చేసుకోమంటున్నానమ్మా. శైలజ నాకు ఒక్కగానొక్క లవర్. తను లేకపోతే నా బ్రతుక్కి అర్థమేంటి? ఆగమ్మా. అర్థం చేసుకో అమ్మా. చక్కెర లేకపోతే ఈ జీవితానికి అర్థం లేదు. అందుకే నేను చావాలనుకుంటున్నాను. నా మాట విను. చావనివ్వండి, వదిలి చావనివ్వండి. దీనికి చావు తప్ప వేరే పరిష్కారం లేదా? చెప్పు, నువ్వు చావకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? శైలజ్తో నా పెళ్లి జరగాలి. శైలజ్తో నా పెళ్లి జరగాలి. కానీ తను ఎక్కడుందో నాకు తెలీదే. చక్రితో నా పెళ్లి జరగాలి, కానీ వాడు ఒప్పుకోవడం లేదే. నేను స్టేట్ మినిస్టర్ని. అవసరమైతే సెంటర్లో నా పవర్స్ ఉపయోగించైనా సరే శైలజను వెతికి పట్టుకుని ఆ అమ్మాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. నా మాట నమ్ము. నమ్ము నక్షత్ర. ఆ శైలజ ఈ ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా దాన్ని మన మనుషులతో వెతికించి పట్టుకుని దాన్ని ముక్కలు ముక్కలుగా నరికించి దాన్ని శవాన్ని కూడా అడ్రస్ లేకుండా చేస్తా. ఆ తర్వాత ఆ చక్రి చచ్చినట్టు నిన్నే పెళ్లి చేసుకునేలా నేను చేస్తా. మీ నాన్న మాటంటే మాటే కదా, నమ్ము నాన్నా. అమ్మా, మీ అమ్మ మాటిచ్చిందంటే ఆ దేవత వరమిచ్చినట్టే. నా మాట విను. ఊరుకో. మమ్మీ, శైలజ, ఎక్కడున్నా సరే నిన్ను వెతికి పట్టుకుంటాను. నా కొడుకుతో నీ పెళ్లి జరిపిస్తాను.
ఇప్పుడు ఎలా ఉంది కార్తీక్? ఓకే, గెట్ వెల్ సూన్ కార్తీక్. థ్యాంక్ యూ. శిరీషకు ద్రోహం చేయాలనుకున్నందుకు ఆ దేవుడు ఎలాంటి శిక్ష వేశాడో చూసావా? నువ్వేం కావాలని చేయలేదు కదా, పరిస్థితులకి తల వంచాల్సి వచ్చింది. నీ పరిస్థితిలో ఎవరున్నా అంతే చేస్తారు. నువ్వనుకుంటున్నట్టు ఇది శిక్ష కాదు, నువ్వర్థం చేసుకో. నిన్ను శిరీషని కలపడానికి ఆ దేవుడు కల్పించిన మంచి అవకాశం ఇది. కాబట్టే నువ్వు ప్రాణాలతో బయటపడ్డా. అవును కార్తీక్, మనుషులు మిమ్మల్ని విడదీయాలని చూస్తే ఆ దేవుడు మిమ్మల్ని కలపాలనుకున్నాడు. కాబట్టి ఆ దెబ్బ నీకు తగిలేలా చేసి ఈ పెళ్లి ఆపించాడు. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. శిరీషతో మీ పెళ్లి జరగడం ఆ దైవ నిర్ణయం కాబట్టే అది జరిగిపోయింది. నీ శిరీష నీకోసం ఎక్కడో నిరీక్షిస్తూనే ఉండుంటుంది. మీరు భార్యాభర్తల్లా కలిసి కలకాలం జీవించాలని రాసిపెట్టుంటుంది. కాబట్టి జీలకర్ర బెల్లం పెట్టే క్షణంలో నీకిలా చేసి నీకు భార్య అయ్యే అర్హత మహాలక్ష్మికి లేదు అని ఆ భగవంతుడు చెప్పకనే చెప్పాడనిపిస్తోంది. సో జరిగిందేదో అంతా మన మంచికే జరిగిందనుకో. ఇంత చేసిన ఆ దేవుడు త్వరలోనే శిరీషని నీ దగ్గరికి చేరుస్తాడని నాకనిపిస్తోంది. నువ్వు అదే నమ్మకంతో ఉండు కార్తీక్. ముఖ్యంగా మహాలక్ష్మితో పెళ్లి ప్రస్తావన ఇప్పుడిప్పుడే రానివ్వకుండా జాగ్రత్త పడు. అప్పుడే నీ శిరీష నీకు దక్కుతుంది. సారీ మేడం, పేషెంట్కి రెస్ట్ అవసరం. ప్లీజ్. సరే కార్తీక్, నేను బయలుదేరుతాను. టేక్ కేర్. బాయ్. బాయ్. ఇక్కడికెందుకొచ్చావే? చెప్పాల్సిందంతా చెప్పి చేయాల్సిందంతా చేసి ఇన్నాళ్లు కార్తీక్కి మనశ్శాంతి లేకుండా చేశావు. పెళ్లి ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేశావు. చివరికి నీ పాపిష్టి కోరికే ఫలించి పెళ్లి ఆగిపోయింది కదా. అది చాలదన్నట్టు ఇప్పుడిక్కడికి ఏం చేద్దామని వచ్చావు? అసలు నా కొడుకు నీలా బతకనివ్వకూడదని కక్ష కట్టుకున్నావంటే ముదనష్టపు దానా. అయిందా? తిట్టడం అయిపోయిందా? తిట్టడం కాదే, నీ చెంప పగలగొట్టాలనిపిస్తాను తెలుసా? తప్పులేదు. పీటల మీద పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయి చెట్టెంత కొడుకిలా హాస్పిటల్ పాలైతే ఏ తల్లికైనా బాధ ఉంటుంది. కారణం, దీనంతటికీ కారణం మీరే అన్న విషయం ఇప్పటికైనా తెలుసుకోలేకపోతున్నారు. ఏంటి? పెళ్లి ఆగిపోవడానికి నా కొడుకు హాస్పిటల్ పాలవ్వడానికి నేనా కారణం? కాదా మరి? ఒకరికి భర్త అయిన నీ కొడుకుని మరొకరికిచ్చి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కదా? మీరలా చేయబట్టే కదా ఇప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగింది. మీ వల్ల ఇంత ప్రమాదం జరిగినా మీ అబ్బాయి ఇంకా ప్రాణాలతో ఉన్నాడంటే అందుకు కారణం ఎవరో తెలుసా? శిరీష. అవును, శిరీష ప్రేమే కార్తీక్ ని బ్రతికించింది. పసుపు కుంకాలు కాపాడమని తను ఏ పూజలు చేసుంటుందో, తన మంగళసూత్రాలు 10 కాలాల పాటు పదిలంగా ఉంచమని ఏ దేవుణ్ణి మొరపెట్టుకునుంటుందో తెలీదు కాని కార్తీక్ క్షేమంగా ఉండడానికి మాత్రం శిరీషే కారణం. మీరన్నారే
నాది పాపిష్టి కోరికని అది నిజమే అయితే అలాంటి కోరికలు ఆ భగవంతుడు నెరవేర్చడు. నిజానికి మీవి దుర్మార్గపు ఆలోచనలు. అందుకే అవి జరగకుండా దేవుడు అడ్డుపడి ఆపాడు. సో ఇప్పటికైనా మంచేదో చెడేదో, న్యాయమేదో అన్యాయమేదో తెలుసుకుంటే అది మీకే మంచిది. నిజాన్ని అబద్ధం చేసి, కన్న కొడుకుని బ్లాక్మెయిల్ చేసి, మరో అమ్మాయి మెళ్ళో తాళి కట్టించి, ఆమెని బలిపశువుని చేసి, కార్తీక్కి మనశ్శాంతి లేకుండా చేసి మీరేం సాధిద్దామనుకున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఏయ్, మంచేదో చెడేదో నువ్వు చెప్తేనే కాని తెలుసుకోలేని స్థితిలో నేను లేను. అయినా నా అనుభవం అంత లేదు నీ వయసు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అన్నీ నాకే తెలుసు అనుకోవడం మూర్ఖుల లక్షణం. నాకు కూడా తెలుసు అనుకోవడం తెలివైన వాళ్ల లక్షణం. తెలివైన వాళ్లు చెప్పకుండానే తెలుసుకుంటారు. తెలివి తక్కువ వాళ్లు చెప్తే తెలుసుకుంటారు. మీలాంటి మూర్ఖులు ఎంత చెప్పినా తెలుసుకోలేరు. మీరు తప్పు చేస్తున్నారని చెప్పి చెప్పి నేను విసిగిపోయానే తప్ప మీరు ఏమాత్రం మారలేదు. చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఆ దేవుడు మీకిచ్చిన మహా అద్భుతమైన అవకాశం ఇది. దీన్ని చేజార్చుకుంటే ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఇంత జరిగాక కూడా మీ మాటే నెగ్గాలి, మీదే పైచేయి ఉండాలి అనే పంతంతో మహాలక్ష్మితో కార్తీక్ పెళ్లి చేయించాలని చూశారే అనుకో. నేను శిరీషని కాదు కాబట్టి నష్టపోయేది నేను కాదు. ఏ నష్టం జరిగినా, ఏ కష్టం కలిగినా కుమిలిపోయేది, కుంగిపోయేది మాత్రం మీరే. అది గుర్తుంచుకోండి. అత్తయ్య, ఏంటత్తయ్య అలా ఉన్నావేంటి? ఎలా ఉన్నాను? ఏదో కోల్పోయిన దానిలా. అబ్బే అదేం లేదమ్మా. కార్తీక్ ఒంటరిగా ఉన్నాడు, వెళ్దాంరా. సరే అత్తయ్య. గౌరీ తన పక్కనే పడుకొని ఉన్నట్లు దిండు మీద చేయి వేసుకుని పడుకుంది. గౌరీ లేకుండా ఉషకి పాపం నిద్ర పట్టదు. తల్లి బిడ్డను రోజురోజుకి దూరం చేస్తూ పాపం మూట కట్టుకుంటున్నాను. ఏదలా జరగాలని రాసుంటే అదలాగే జరిగి తీరుతుంది. కాబట్టే కొన్నాళ్లైనా తల్లి బిడ్డని దగ్గర చేయడం మంచిది. సరి